శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు, శ్రావణ శుక్రవారం పూజలు, వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత 2025 అత్యంత విశిష్టమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటి. శ్రావణ మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లోనే ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణ మాసంలోనే ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది? శ్రావణ మాసంలో ఏ పండుగలు ఉన్నాయి? ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి? వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది? శ్రావణ శుక్రవారాల పూజా విధానం, అలాగే శ్రావణ మంగళవారాల్లో చేయాల్సిన శ్రావణ మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శనివారం విష్ణు పూజ విధానం, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ నెల జూలై 25 నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. జూలై 25 శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 23 శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. ప్రతిరోజు ఒక శుభముహూర్తమే. శ్రావణ మాసంలోనే శుభకార్యాలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. ఎందుకంటే జూలై 25 శుక్రవారంతోనే శ్రావణ మాసం ప్రారంభం కావడం చాలా విశేషం. అంటే మొదటి శ్రావణ శుక్రవారంతోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చిన ముఖ్యమైన పండుగల గురించి ముందుగా ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 25 శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభం. ఇదే రోజున మొదటి శ్రావణ శుక్రవార వ్రతాన్ని చేసుకోవాలి. ఇక జూలై 29వ తేదీన మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళి గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే దీర్ఘ సుమంగళ యోగం ప్రాప్తిస్తుంది. ఇక ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఆగస్టు 9వ తేదీన శనివారం నాడు రాఖీ పండుగ వచ్చింది. భాద్రకాలం ముగిసిన తర్వాతే సోదరులకు రాఖీ కట్టాలి. ఇక అన్నదమ్ములు మాత్రమే కాకుండా అక్క చెల్లెళ్ళు కూడా రాఖీ కట్టుకోవచ్చు. ఆగస్టు 15వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించి ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి వచ్చింది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. జూలై 25 మొదటి శ్రావణ శుక్రవారం, ఆగస్టు 1వ తేదీన 2వ శ్రావణ శుక్రవారం, ఆగస్టు 8వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం. ఈ రోజునే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అయితే ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేని వారు ఈ నెలలో వచ్చిన ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. ఇక ఆగస్టు 15వ తేదీన 4వ శ్రావణ శుక్రవారం, ఆగస్టు 22వ తేదీన 5వ శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మంగళవారాలు, అలాగే శ్రావణ శనివారాలు ఇంకా పవిత్రమైనవి. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణం కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే శ్రీనివాసుని అనుగ్రహం త్వరగా లభిస్తుందట. శ్రావణ మంగళవారం నాడు తప్పనిసరిగా గౌరీదేవిని పూజించాలి. ఈ నెలలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజించి ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తే ఆడవారికి సౌభాగ్యం కలుగుతుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. జూలై 28వ తేదీన మొదటి శ్రావణ మంగళవారం, ఆగస్టు 5వ తేదీన 2వ శ్రావణ మంగళవారం, ఆగస్టు 12వ తేదీన 3వ శ్రావణ మంగళవారం, ఇక ఆగస్టు 19వ తేదీన ఆఖరి శ్రావణ మంగళవారం. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. ప్రతి శ్రావణ శనివారం నాడు ఆడవాళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండండి. ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో 5 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని నమ్మకం. కార్తీక మాసం లాగానే ఈ శ్రావణ మాసం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన మాసం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి
శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది. పూర్వం దేవతలు సముద్ర మథనాన్ని శ్రావణ మాసంలో ప్రారంభించారు. ఈ సమయంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు విషం బయటకు వచ్చింది. అది సృష్టి నాశనానికి దోహదపడుతుందని గ్రహించిన దేవతలు పరమశివుడిని ప్రార్థించగా పరమశివుడు గౌరీదేవిని చూస్తాడు. గౌరీదేవి పరమశివునితో, ఈ దేవతలు అందరూ మన సంతానం, వారిని రక్షించుట మన బాధ్యత అని పరమశివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించాలని కోరెను. పరమశివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరళమునందు ఉంచుకొని లోకాన్ని రక్షించెను. అందుకు గాను శ్రావణ మాసంలో సోమవారాలు భారతీయ హిందువులు అందరూ భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసమంతా ఆ పరమేశ్వరుని కొలిచెదరు. భక్తులు ఎవరైతే శ్రావణ సోమవారాలు పరమశివుని ఆరాధన చేసి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి పరమశివుని అనుగ్రహం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు. ఆడవారికి ఎంతగానో ఇష్టమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతాన్ని చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు చెప్పే విధంగా ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, లక్ష్మి, గజలక్ష్మి, అలాగే ఆదిలక్ష్మి, ఈ అష్టలక్ష్ముల ఆశీర్వాదంతో కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయాలనుకునేవారు మీ స్తోమతను బట్టి లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకోండి. లక్ష్మీదేవి విగ్రహం లేకపోయినా కలశాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి రూపంలో కలశాన్ని పూజించవచ్చు. వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కుంకుమలు పెట్టి గులాబీ పూలతో అలంకరించి గాజుల మాలను వేయండి. ఎరుపు రంగు గాజులు అలాగే పచ్చ రంగు గాజులను దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి. ఇక ఇత్తడి కలశం కానీ ఒక రాగి కలశం కానీ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ రాగి చెంబులో నిండుగా బియ్యం పోసి మామిడి ఆకులతో అలంకరించి కలశం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించాలి. కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఎర్రటి వస్త్రాన్ని చుట్టాలి. ఈ కలశాన్ని అమ్మవారి రూపంగా భావించాలి. ఇక పూజ ప్రారంభించే ముందు పసుపు తోరాన్ని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి బెల్లం పొంగలిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వరలక్ష్మి వ్రత కథను చదువుతూ అమ్మవారిని పూజించాలి. చివరగా లక్ష్మీదేవికి మంగళహారతిని ఇచ్చి చేతికి పసుపు తోరాన్ని కట్టుకొని 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ పూజను ముగించవచ్చు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని సులభంగా చేసుకోండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఒక చిన్న పుణ్యకార్యం చేసినా సరే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. కాబట్టి శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళండి. అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించండి. అమ్మవారిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి. ఈ నెల రోజుల పాటు దాన ధర్మాలు ఎక్కువగా చేయండి. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ శ్రావణ మాసంలో వివాహాది శుభకార్యాలకు, గృహప్రవేశాలకు, నామకరణాలకు అలాగే కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఇక ఆగస్టు 24వ తేదీ ఆదివారం నుండి భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ నెలలో చేసే ప్రతి చిన్న సత్కార్యం, ఒక్క ప్రార్థన కూడా ఎన్నో రెట్లు ఫలితాన్నిస్తుంది. శుక్రవారం అమ్మవారిని, సోమవారం శివుడిని, మంగళవారం గౌరీదేవిని, శనివారం శ్రీనివాసుడిని భక్తితో పూజిస్తే సంపద, ఆయురారోగ్యం, సుఖ సంతోషాలు మన జీవితంలో నిండిపోతాయి. వరలక్ష్మి వ్రతం వంటి పవిత్ర వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా మనకు దేవుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి. పూజలు చేయండి, మంచి పనులు చేయండి, దాన ధర్మాలు చేయండి. అంతేకాదు ఈ పవిత్ర మాసాన్ని సార్థకంగా మార్చుకోండి. ఈ శ్రావణ మాసం మీకు, మీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగించాలని కోరుకుంటూ
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.